అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి నిర్మాణం అనేది మన రాష్ట్రంలో చాలామందికి ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్గా మారింది. గతంలో 2014 నుంచి 19 వరకు మనం అమరావతి నిర్మాణం విషయంలో అంత శ్రద్ధ బాధ్యత తీసుకోలేదు. కానీ మధ్యలో 2019 నుంచి 2024 మధ్యలో విధ్వంసం వినాశనం జరిగింది. కాబట్టి రాజధాని అవసరం తెలిసింది. ఏదైనా మనకు దూరం జరిగిపోతున్నప్పుడే దాని మీద ఎమోషన్ పుట్టుతుంది, ప్రేమ పుడుతుంది. సో బాధ్యత ఎక్కువ అవుద్ది. ఇప్పుడు మనకు అమరావతి విషయంలో బాధ్యత పెరిగింది, శ్రద్ధ పెరిగింది. అందుకే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం విషయంలో మనకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఏం పూర్తవుతున్నాయి, ఏం కడుతున్నారు, వీళ్ళు అసలు పనులు చేస్తున్నారా లేదా, రైతుల ఇబ్బందులు ఏమైనా తీరాయా లేదా, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం. సో అసలు అమరావతికి సంబంధించి ఏమేమి నిర్మాణంలో ఉన్నాయి, ప్రస్తుతానికి ఏం పూర్తయ్యాయి అనేది చాలా సింపుల్గా ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడైతే మనకి అఖిల భారత్ సర్వీస్ అధికారులు అంటే ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఏఐఎస్ అధికారులు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి సంబంధించిన బిల్డింగులు 6 టవర్ల నిర్మాణం పూర్తయిందండి. ఈ 6 టవర్లలో కూడా 144 ఫ్లాట్లు ఉంటాయి. ఈ 144 ఫ్లాట్లు కూడా సుమారుగా 524 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేశారు. మీరు ఆ వీడియో కూడా పక్కన చూడొచ్చు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో. సో టవర్ల నిర్మాణం పూర్తయింది. మేబీ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు దసరా నుంచే. ఈ నిర్మాణం 2019 నాటికే ఆల్మోస్ట్ 90% పూర్తయింది. మధ్యలో 5 ఏళ్ళు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ వాటిని ఏం చేశారంటే రంగులు దిద్ది, హంగులు చూసి ఇంటీరియర్ అయి డెకరేషన్ చేసి, బయట పెయింట్లు వేసి, లోపల కలర్స్ వేసి, ఫ్యాన్లు, లైట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా కూడా వేశారనమాట. ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ చేశారు. ఇది ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 3500 చదరపు అడుగులు ఎస్ఎఫ్టీ అనమాట. సో ఇవి దసరా నుంచి మేబీ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది కంప్లీట్గా ఈ టవర్లు 6 టవర్లు పూర్తయిపోయినాయి. అలాగే సిఆర్డిఏ పరిపాలనా భవనం, అది కూడా మీరు పక్కన ఒకసారి ఫోటో చూడండి. సిఆర్డిఏ కార్యాలయం ఇది 2018 నాటికే ఒక రూపుకి వచ్చింది. అంటే కన్స్ట్రక్షన్ మొదలై ఇది మొత్తం ఏంటంటే సిఆర్డిఏ భవనం 8 ఫ్లోర్లు కట్టాలి. G+7 2,27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టాలి. యాక్చువల్లీ 2018 నాటికి దీని నిర్మాణ వ్యయం 89 కోట్ల అంచనా. కానీ ఈ 5 ఏళ్లలో కాస్త పెరిగింది కాబట్టి ఇప్పుడు 109 కోట్లు 110 కోట్ల అంచనాలతో పూర్తి చేశారనమాట. సో దీనికి పూర్తయింది. దసరా నాటికి ప్రారంభిస్తారు దీన్ని. మేబీ దసరా రోజే దీనిలో కార్యకలాపాలన్నీ ప్రారంభమవుతాయన్నమాట. అఫీషియల్గా ఆ రోజు ప్రారంభిస్తారు. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా అలా వెళ్తుంటే, అమరావతి రాజధాని వైపు వెళ్తుంటే మీకు పక్కన రోడ్డు పక్కన కనిపిస్తుంది సిఆర్డిఏ బిల్డింగు. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ పూర్తయింది. బిల్డింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది లైటింగ్ అది. సో బిల్డింగ్ వ్యూ అది చాలా బాగా వచ్చింది. ప్రస్తుతానికి ఈ 2 పూర్తయ్యాయి. వీటితో పాటు ఇక్కడ గ్రూప్ డి ఉద్యోగులు ఉండడానికి అపార్ట్మెంట్లు కట్టారండి. మొత్తం 11.14 ఎకరాల్లో 6 టవర్లు 720 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 900 చదరపు అడుగులు అనమాట. దీని నిర్మాణం ఏమో సుమారుగా 800 కోట్లు 750 కోట్లు అన్నట్టు అన్నారు. సో ఇవి ఆల్మోస్ట్ ఇవి కూడా పూర్తయ్యాయి, నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవి కూడా ఇప్పుడు ఇంటీరియర్ అండ్ ఫినిషింగ్స్ ఇస్తున్నారనమాట. లైట్లు, ఫ్యాన్లు, కలర్స్ ప్లస్ ఇంటీరియర్ డెకరేషన్స్ అవన్నీ లోపల చేస్తున్నారు. ఇవి కూడా మేబీ ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ అయిపోవచ్చు. వీటితో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు అండ్ జడ్జీల నివాసాలు అంటే విల్లాలు. ఇప్పుడు గ్రూప్ డే ఎంప్లాయీస్కి అండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఏఐఎస్ వాళ్ళకి టవర్లు ఇస్తున్నారు. గ్రూప్ డే ఎంప్లాయీస్కి ఏమో చిన్న టవర్లు, చిన్న ఫ్లాట్లు. ఐఏఎస్ ఐపీఎస్లకేమో కొంచెం పెద్ద ఫ్లాట్లు, 3,500 చదరపు అడుగులు విలాసవంతమైన ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు. కానీ ఈ మంత్రులకి అండ్ సీనియర్ అధికారులకి, జడ్జీలకి అంటే హెచ్ఓడీలకి వాళ్ళకి మాత్రం విల్లా టైప్లో కడుతున్నారు. మొత్తం 186 బంగ్లాలు. అందులో మంత్రులకు 35, న్యాయమూర్తులకు 36, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు 115 మంది ఇవన్నీ కడుతున్నారనమాట. సో ఇది మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్నాయి. ఒక్కొక్క బిల్డింగు 6,600 చదరపు అడుగుల వరకు ఉంటుందన్నమాట. మొత్తం నిర్మాణ వ్యయం అప్పట్లోనే 500 కోట్లు అనుకున్నారు ఇవన్నీ కట్టడానికి. ఇప్పుడు సుమారుగా 670 కోట్ల వరకు పెరిగింది. ఇవి 186 బంగ్లాలకు గాను 102 బంగ్లాలు స్లాబ్ దశ పూర్తయిపోయి 70% కన్స్ట్రక్షన్ పూర్తయింది. సో మేబీ ఇంకొక సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ దసరా నాటికి ఈ బిల్డింగ్స్ పూర్తి స్థాయి రూపురేఖలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది చూడొచ్చు. తర్వాత గెజిటెడ్ అధికారుల నివాసాలు, అలాగే సివిల్ కోర్టు, అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన నివాసాలు, అలాగే పేదలకు సంబంధించిన నివాసాలు,
అలాగే నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పూర్తి చేయాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం సిఆర్డీఏ కార్యాలయం రెడీ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఏఐఎస్ అధికార టవర్లో 6 టవర్లు రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. గ్రూప్ డి ఎంప్లాయీస్ టవర్లో రెడీ అయిపోయి ఇంకో నెల రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఈ 3 కంప్లీట్, మిగిలినవన్నీ కూడా కడుతున్నారు అండర్ కన్స్ట్రక్షన్. ఇక ఐకానిక్ టవర్లు అంటారా, మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, అది టైం పడుతుంది కొంచెం. ఐకానిక్ టవర్లో మళ్ళీ ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, కాబట్టి అందులో నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్ళు తోడుతూనే ఉన్నారు, నీళ్ళు పడుతూనే ఉన్నాయి, నీళ్ళు తోడుతూనే ఉన్నారు. ఆ కన్స్ట్రక్షను ముందుకు సాగట్లా. నేను 6 నెలల కిందట వీడియో స్టార్ట్ చేసినప్పటికి, అమరావతి విషయంలో స్టార్ట్ చేసినప్పటికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంట అక్కడ. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడడం వలన నిర్మాణాలు ముందుకు వెళ్ళట్ల. సో అంటే ఇప్పుడు వరకు పూర్తయిన లెక్క ప్రకారం చూసుకుంటే ఒక 1000 కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఉండిపోవచ్చు అండి. ఇంకో నెల రోజుల్లో 1000 కుటుంబాలు ఉండిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు 144 ఫ్లాట్లు రెడీ అయ్యాయి. వాళ్ళ ఇళ్లలో కనీసం ఒక్కొక్కరి ఇళ్లలో 2-3 పని చేస్తారు. సో దానికి సంబంధించి, అలాగే గ్రూప్ డి ఎంప్లాయీస్కి సంబంధించి ఫ్లాట్లు రెడీ అవుతున్నాయి ఇంకో నెల రోజుల్లో. సో దాంతోపాటు కొన్ని ఇతర భవనాలు కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా ఉందో అక్కడ ఇప్పుడు ఉన్న నివాసాలే కాకుండా అదనంగా ఇంకో నెల రోజుల్లో 1000 కుటుంబాలు ఉండొచ్చు. నేను ఎందుకు ఈ లెక్క చెప్తున్నానంటే, అమరావతి ఒక రూపురేఖలు రావాలంటే అక్కడికి రాకపోకలు జరగాలి, అక్కడ నివాసాలు ఉండాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ సచివాలయానికో లేదంటే అసెంబ్లీకో లేదంటే ఈ వెళ్ళి వచ్చేస్తున్నారు. వచ్చేసరికి నైట్ టైం అటు ఎవరు వెళ్ళరు. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏమైనా షెడ్ వేసుకొని తాత్కాలికంగా ఉండటమే తప్ప ఉండలేరు. అదే ఈ టవర్ల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత అక్కడ నైట్ టైం కూడా ఉన్నారనుకోండి, రాకపోకలు జరిగాయనుకోండి, ఈలోగా ఈ రోడ్లు, బిల్డింగ్స్ అండ్ ఈ డ్రైన్స్, ఈ పనులు కూడా పూర్తవుతాయి కదా. సో అప్పుడు రాకపోకలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ప్రైవేట్గా అక్కడ స్థలాలు కొనుక్కొని కట్టుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఖాళీ స్థలాలు తగ్గుతాయి. ఆ ఖాళీ స్థలాలు ఎప్పుడైతే తగ్గుతాయో ఈ వరదలు వచ్చేస్తున్నాయి, విపరీతంగా వరదలు వచ్చేస్తున్నాయి, అమరావతి మునిగిపోయింది అనే తప్పుడు ప్రచారం కూడా తగ్గుద్ది. మీరు అబ్జర్వ్ చేశారా, ఈ నెల 15 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, అమరావతి మునిగింది అనే ప్రచారం జరగట్లేదు. ఎందుకని, అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి. సో ఖాళీ స్థలాలు కాస్త తగ్గుతున్నాయి. కాబట్టి అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు వర్కౌట్ అవుతున్నాయి అన్నమాట. ప్లస్ వైసీపీ వాళ్ళు కూడా ఫేక్ ప్రచారం కాస్త తగ్గించారేమో అనుకోవచ్చు. ఆ మధ్య జూలైలో ప్రచారం చేశారు కానీ ఆగస్టు, సెప్టెంబర్లో అంతగా చేయలేదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా, కంటెంట్ అయిపోయింది. అయితే ఇంకొక నిమిషం ఒక ప్రమోషన్ చూడండి, laddupallem.com అని. మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా మీకు చెప్తాను రీజను. ఒక 15 మంది మహిళలు సేంద్రియ సేద్యం చేస్తున్న రైతుల దగ్గర నుంచి, ఎఫ్పిఓ ఫార్మర్స్ గ్రూప్ దగ్గర నుంచి మిల్లెట్స్, నట్స్, సీడ్స్ వీళ్ళకి కావలసినట్టు పండించుకొని సేంద్రియ మార్గాల్లో దాన్ని తీసుకొని వాటితో లడ్డూలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. laddupallem.com అనే సైట్లో వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి, నట్స్తో, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి, అండ్ సీడ్స్తో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అండ్ లోటస్ సీడ్స్, ఇలా భిన్నమైన లడ్డూలు ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. పిల్లలకి మనం ఫాస్ట్ ఫుడ్ లాంటివి పెట్టాకంటే, జంక్ ఫుడ్ లాంటివి పెట్టాకంటే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ పెట్టడం బెటర్. అలాగే అన్ని గ్రూపుల వారికి, అన్ని వయసుల వారికి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండే పౌడర్స్, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, మోరింగా పౌడరు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీలైతే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇవన్నీ మీకు ఒకే చోట laddupallem.com అనే సైట్లో దొరుకుతాయి. సో మీరు ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి, కాల్ చేసి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.